ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒకసారి ఇప్పుడే విజయకేతనం ఎగరేసిన తర్వాత ఒకసారి నాగేశ్ అన్న శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆర్టీవీ తరపున థ్యాంక్ యూ. ఒక నిమిషం ఒక మాట చెప్పేసి. ఒక్క మాటలో కౌరవ పాండవుల యుద్ధంలో కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు. ఈ విజయం మా జిల్లా ప్రజానికానికి అంకితం చేస్తా ఉన్నాను. ఇది పరిస్థితి. ఈ విజయం జిల్లా ప్రజానికానికి అంకితం చేయబోతున్నానని ఆర్టీవీతో స్పెషల్గా స్పందించిన పరిస్థితి. ఆర్టీవీ ముందే చెప్పింది, అంటే ఆదిలాబాద్ సెగ్మెంట్లో ఏం జరగబోతుంది ఏంటి అన్న దానిపై చాలా క్లియర్గా మనం పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ కూడా ఆర్టీవీ ప్రసారం చేయడం జరిగింది. చెప్పినట్టుగానే భారీ మెజార్టీ దిశగా పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ ఎంపీ స్థానం పోతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అయితే దీంట్లో భాగంగా ముఖ్యంగా తనతో పాటు పనిచేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా ఒకసారి మనం అంతా కూడా పరిశీలించినట్టు కనుక అయితే పూర్తి స్థాయిలో ఓటింగ్ సంబంధించి 23 రౌండ్లలో 14 టేబుల్లో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన పరిస్థితి కనబడింది. ప్రతి రౌండ్కు బీజేపీ ప్రత్యేక ఆధిక్యత చూపుతూ వచ్చిన పరిస్థితి. ప్రధానంగా ఒక ఆసిఫాబాద్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఎడ్జ్ కనబడ్డ పరిస్థితి. దాదాపుగా 30-35 వేల లీడ్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఫలితం సాధించలేదు. కనీసం గట్టి పోటీ కూడా ఇయ్యలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 80 నుండి 85 వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం పూర్తి స్థాయిలో ఉందని బీజేపీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికే సెగ్మెంట్లకు సంబంధించిన పూర్తి లెక్కింపు కొనసాగుతుంది. పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు, అదేవిధంగా సంక్షేమ మహిళా సంబంధించిన పూర్తి దీంట్లో కావచ్చు, అదేవిధంగా అటు సోషల్ వెల్ఫేర్లో కావచ్చు, ఇటు ఎప్పటికప్పుడు లెక్కింపు జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే 18 రౌండ్లు పూర్తి అయింది. 18 రౌండ్లకు గాను ఇంకొక 5 రౌండ్లు మాత్రమే దీనికి సంబంధించి ఉంది. ఇది కూడా దాదాపుగా 19 రౌండ్లు పూర్తి అయిందని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అతి త్వరలో ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎంత రాబోతుంది, ఎంత మెజార్టీ రాబోతుంది అన్నది కూడా చెప్తాను, ఆ మీడియాతో మళ్ళీ మాట్లాడతానని ఎంపీ అభ్యర్థి చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా ఆర్టీవీతో స్పందిస్తూ కౌరవ పాండవ యుద్ధంలో పాండవులు గెలిచారు అని చెప్పిన పరిస్థితి. దీనికి జిల్లా ప్రజలకు ఈ గెలుపును అంకితం చేస్తున్నానని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ప్రధానంగా ఆర్టీవీ చెప్పినట్టుగానే ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.